అందరికీ నమస్కారం. ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈరోజు నేను చెన్నైలోని మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారి సమాధి దగ్గరే ఉన్నానండి. ఇక్కడ చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ కట్టడమే కరుణానిధి గారి సమాధము. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇది మెరీనా బీచ్లో ఏర్పాటు చేయబడిందండి. మీరు కానీ చెన్నైకి వచ్చి మెరీనా బీచ్ కానీ వచ్చారంటే కరుణానిధి గారి సమాధిని చూడవచ్చు. రండి, ఇప్పుడు కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాము. నా పైన కనబడుతున్నటువంటి ఈ ఇంద్రధనస్సు లాంటి పాలరాతి కట్టడం కూడా కరుణానిధి గారి సమాధి దగ్గరే ఏర్పాటు చేయబడిందండి. ఇక్కడ చూస్తే అద్భుతంగా ఏర్పాటు చేశారండి. ఇది చూడటానికి 1000 కళ్ళైనా చాలదండి. ఇప్పుడు మనం చూస్తున్నది మెరీనా బీచ్ దగ్గరగా వచ్చాము. ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే చూస్తే ఆ నల్లటి నీలిరంగుగా కనబడుతున్నటువంటి భాగమన్నీ సముద్ర తీరం అండి. ఇక్కడే కరుణానిధి గారి సమాధిని కూడా ఏర్పాటు చేశారు. చూడండి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు మనం చూస్తున్నది మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారి సమాధి దగ్గరే ఉన్నాము. చూడండి, నా వెనుక వైపు ఎంత అందముగా పూలతో సింగారించున్నారు ఈ యొక్క సమాధిని. ఎటు చూసినా తెల్లటి పాలరాతి నిర్మాణంతో ఈ యొక్క సమాధిని ఏర్పాటు చేశారు ఇప్పటి ముఖ్యమంత్రి గారు. కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడులో ఎన్నో చాలా మంచి పథకాలను ఏర్పాటు చేశారు. ఆయన బాటలోనే ఆయన కొడుకైనటువంటి ముక స్టాలిన్ గారు కూడా మంచి పథకాలను ఇప్పుడు తమిళనాడులో ప్రవేశపెట్టారండి. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే నాకు మళ్ళీ మిగతా వీడియోలను చేయడానికి ఒక ఎంకరేజ్కరంగా ఉంటుందండి. ధన్యవాదాలు.